నమస్తే మిత్రులారా, మనం మాట్లాడుతున్న అంశం ఈరోజు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న బీసీల వాదం ఎత్తుకొని ఏమేమి ఆటలు ఆడుతున్నాడు. బీసీ వాదుల్లారా మీరు గమనించండి. ఎందుకంటే ఇతనే 10 నెలల కిందట రెడ్ల కోసం ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రచారం చేసి రెడ్లు గెలవాలని చెప్పేసి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు 10 నెలలు కాలేదు మళ్ళా బీసీ వాదం ఎత్తుకున్నాడు. మిత్రులారా, బీసీ నాయకులారా గమనించండి. ఇతను చేసిన ప్లాన్ చాలా పెద్దగా ఉన్నది. మామూలు ప్లాన్ కాదు ఇది. ఇతను చేసింది కాంగ్రెస్ నాయకులే అందరు రెడ్లు కలిసి ఇతన్ని పావుగా మార్చుకొని బీసీలను మోసం వంచే ప్రయత్నం చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కోసమా లేదంటే ఇంకేమైనా పదవుల కోసమా అతను చేస్తున్న ప్రయత్నం కావచ్చు. రెడ్లను తిడతాడు. అదే రెడ్లతోని రేవంత్ రెడ్డి గారిని తిట్టిండు. 3 రోజుల తర్వాత మళ్ళా భుజం మీద చేసుకొని వరద బాధితుల కోసం తిరిగిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టిండు. రాజగోపాల్ గారి రెడ్డి తిట్టిండు. వాళ్ళ గెలుపు కోసం ఎలక్షన్లో ప్రచారం చేసిండు. మిత్రులారా చూడండి, బీసీ ముసుగులో అసలు తీన్మార్ మల్లన్న ఏ కులం? అసలు బీసీనా? మున్నూరు కాపు కదా? నాకు తెలియదు, నేను అడుగుతున్నా. మున్నూరు కాపు బీసీల కిందికి వస్తారా? బీసీలారా ఆలోచన చేయండి. ఇతను మొన్నటి వరకు రంగులు మారుస్తాము. మొన్నటి వరకు ఒక రంగు, ఇప్పుడు ఒక రంగు. ఎన్ని రంగులు మారుస్తున్నాడు చూడండి. మొదట ఏం చేసిండు? 7200 పార్టీ పెట్టిండు. బహుజనవాదం అన్నాడు. తర్వాత ఏం చేసిండు? బీజేపీలో జాయిన్ అయ్యిండు. హిందుత్వం అన్నట్టుగా బీజేపీలో జాయిన్ అయ్యిండు. బీజేపీతోని పని అయిపోయిన తర్వాత ఈయన జైలుకి వెళ్ళి బీజేపీ విడుదల చేపించుకున్న తర్వాత ఏం చేసిండు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీని వాడుకొని ఎమ్మెల్సీ అయ్యిండు. సొంతంగా కాకుండా ఎమ్మెల్సీ, ఓన్గా దిగింటే ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు. రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి ఓట్లు వేయలేరు, నన్ను చూసి ఓట్లు వేసారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. ఇదే ఇక ఓసీలో లాస్ట్ సీఎం ఇదే అన్నట్టుగా చెప్తున్నాడు. ఎన్ని మాటలైనా చెప్తాడు, మాటకారి. కాబట్టి బీసీ వాదం ఎత్తుకునికి ఈయనెవరు అసలు నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, బీసీకి సంబంధం ఏంది ఈయనకు? ఇన్ని సంవత్సరాలు బీసీల కోసం మాట్లాడలేడు తీన్మార్ మల్లన్న. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? బీసీల కోసము 40 ఏళ్ళు కొట్లాడుతున్నాడు. ఇప్పటికి కొట్లాడుతున్నాడు. పాపం అంత పెద్ద వయసు వచ్చినా కొట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణన్నకు నమస్తే చెప్పాలి. అతను బీసీ నాయకుడు. జాజుల శ్రీనన్న బీసీ నాయకుడు. ఓయు రాజారాం యాదవ్ బీసీ నాయకుడు. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి బీసీ నాయకుడు. వీళ్ళు కదా బీసీల కోసం కొట్లాడుతున్నది ఎప్పటి నుంచో. ఇతనెవరు బీసీ వాదం ఎత్తుకోవడానికి? దేనికోసం ఎత్తుకున్నాడు గమనించండి. బీసీ నాయకుల్లారా, బీసీ వాదుల్లారా గమనించండి. ఎవరి ముసుగులో బీసీ వాదాన్ని తీసుకొని రేపు కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే తెలంగాణ స్థానిక ఎలక్షన్లలో బీసీ వాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ముసుగులో తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నాడు. ఇది నిజం. ఇది సక్సెస్ అయితే, స్థానిక ఎలక్షన్లలో సక్సెస్ అయితే తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి రాబోతుంది. ఇది నిజం, 100% నిజం. మమ్మల్ని తిట్టు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తిట్టు, ముఖ్యమంత్రిగా నన్ను తిట్టు, నువ్వు బీసీలకు జొచ్చుకపో, మళ్ళీ నువ్వు కాంగ్రెస్ వైపు బీసీలను మలుపుకరా, మనం స్థానిక ఎలక్షన్లో గెలుద్దాం, తద్వారా నీకు మంత్రి పదవి వస్తుంది. ఇగో ఇన్ని టాస్కుల తర్వాత తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి వస్తుంది. ఇప్పుడు అదే చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న. నువ్వు మనిషి అసలు? నువ్వు రాజీనామా చేయి. బీసీ వాదం ఎత్తుకున్న వాడివైతే ఇదే కాంగ్రెస్ పార్టీ కదా 42% రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పారు.
నువ్వు నువ్వు నిజంగా బీసీల కోసం కొట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నువ్వు బీసీలో వచ్చి ఆ కాంగ్రెస్ 100 రోజుల్లో మేము బీసీ కులగణన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు యుద్ధం చేయి. 100 రోజులు అయిపోయింది, 10 నెలలు అయింది, ఇప్పటి కులగణన ఎందుకు చేయలేరని నువ్వు యుద్ధం చేయి. అది పక్కకెట్టి నీవు ఆర్ కృష్ణన్న దగ్గర పోయి కలుస్తావు, జాజుల శ్రీనివాస్ అన్న మీటింగ్ పెడితే పోతావు, ఇందిరా పార్క్ దగ్గర దీక్ష కూర్చుంటే పోతావు, బీసీలు ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే పోతావు. ఆ క్లెయిమ్ చేసుకొని నేనే ఈ వాదాన్ని నడిపిస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నావు తెలంగాణలో. నిజమే, ఎస్, బీసీలకు న్యాయం కావాల్సిందే. బీసీ వాదం వచ్చింది, బీసీ ఉద్యమం మొదలైంది, బీసీల ఐక్యత ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా బీసీ నాయకుడే రేపు ముఖ్యమంత్రి కావాల్సింది. నువ్వు చెప్పుడు కాదు, నేను చెప్తే అయ్యండి ముఖ్యమంత్రి అన్నట్టుగా చెప్తున్నావు. నేను చెప్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యండి, ఇప్పుడు రేపు కూడా బీసీల ముఖ్యమంత్రి నేను చెప్తేనే అవుతాడు, నేనే అయితే అన్నట్టుగా చెప్పుకొస్తున్నావు నువ్వు. కాదు సుమా, నీ ఆటలన్నీ చూస్తా ఉన్నారు. నీవు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా, అది చేయవు. ఇప్పుడు ఆర్ కృష్ణ ఏం చేసిండు? ఇప్పుడు బీసీ వాదం, ఇప్పుడు ఉద్యమం క్రియేట్ అయింది, మళ్ళీ నేను అని చెప్పేసి ఉద్యమంలో ఉండాలని చెప్పేసి ఆర్ కృష్ణ నిజాయితీగా రాజ్యసభకు రాజీనామా చేసిండు. చెయ్యి అట్లా, నువ్వు కూడా రాజీనామా చేసిరా. ఇక్కడ తిడతావు మీటింగ్లలోనేమో కాంగ్రెస్ నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రిని తిడతావు. మళ్ళీ నాకు మీటింగ్ ఉన్నది నేను పోతా అని చెప్పేసి, పిసిసి మీటింగ్ ఉంది నేను పోతున్నా, అక్కడ హోటల్లో అక్కడ అందరు రెడ్లే ఉంటారు, మళ్ళీ నేను వాళ్ళ మధ్యలో ఎందుకు పోతున్నావు? సిగ్గు తప్పి వాళ్ళ దగ్గరికి అంటున్నా నేను. నువ్వు సిగ్గు తప్పి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయి కూర్చుంటున్నావు? వాళ్ళ దగ్గరికి పోకు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా నువ్వు ఉద్యమం చేయి, ఖచ్చితంగా బీసీలు నీ అంటే నడుస్తారు. నువ్వు ఆర్ కృష్ణ కంటే తీసి మార్కాడవా? నువ్వు జాజుల శ్రీనివాస్ అన్న కంటే తీసి మార్కాడవా? ఓయూ రాజారాం యాదవ్ కంటే తీసి మార్కాడవా? నువ్వు వాళ్ళు రాత్రింబౌలు బీసీల కోసం ఆలోచన చేసి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బీసీ వాదాన్ని 40 ఏళ్ళు నిలబెట్టిన ఆర్ కృష్ణన్న. నాకు తెలుసు ఆర్ కృష్ణన్న, మా కాలేజీనే వికారాబాద్, మా ప్రాంతం వికారాబాద్. ఆర్ కృష్ణ అన్నది కూడా వికారాబాద్. నేను చదువుకున్న కాలేజీకి వస్తుండే మేము ఇంటర్మీడియట్ డిగ్రీలో మాకు చెప్పిండు ఆయన వాదం తెలుసు, ఆయన నిజాయితీ తెలుసు. అట్లాంటి వాళ్ళని కూడా నువ్వు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావు. తీన్మార్ మల్లన్న వదలరు, నిన్ను ప్రజలు వదలరు. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఎందుకో నువ్వు అడుగుతలేదు. అవును, నువ్వు అంత నిజాయితీ పడు, బీసీల కోసం నిజాయితీ కొట్లాడితే నువ్వు ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు చట్టసభలు ఉన్నావు కదా, ఏం చేయాలి? ఎమ్మెల్యేలందరినీ, బీసీ ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీలందరినీ ఒక వైపు తీసుకురా. దమ్ముంటే నీకు తీసుకొచ్చి ఒక హోటల్లో ఒక మీటింగ్ పెట్టు. ప్రభుత్వం ఎందుకు అనుకదా చూస్తా నేను, కులగణన ఎందుకు జరగదా చూద్దాం. ఆ పని చేస్తావు నువ్వు. ఆ పని చేయకుండా ఏం చేసినావు? ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్పిన పని చేస్తున్నావు నువ్వు. పోయి ఇట్లా లొల్లి పెట్టు, లడాయి పెట్టు, బీసీలనంతా టర్న్ చేయి కాంగ్రెస్ వైపు అని చెప్పేసి ఆ పని చేస్తున్నావు నువ్వు. నిజాయితీగా బీసీల కోసం కొట్లాడుకుంటే నీ రాజీనామా చేసేసి, లేదంటే బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళందరినీ ఒక హోటల్లో ఒక మీటింగ్ పెట్టు. ప్రభుత్వం ఎందుకు దడదడలాడదో చూద్దాం. బీసీ నాయకులారా, బీసీ ప్రజలారా ఆలోచన చేయండి. కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నాయకులను తిట్టుకుంటేనే బీసీలను మీటింగ్లలో వచ్చి మనల్ని రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ వాళ్ళని లోపల పోయి మనకు తెలియకుండా కలిచేస్తున్నాడు. వాళ్ళు భుజం మీద చేసి మాట్లాడి, మంచి పని చేసినావు, నీకు మంత్రి పదవి దగ్గర వచ్చింది, ఇట్లా మంత్రి పదవికి దగ్గర పోతున్నాడు మల్లన్న. దయచేసి అర్థం చేసుకోండి. కృష్ణన్న గారు ఇట్లాంటి వాళ్ళ నాయకులతో చేయగలిగితే మీకు భంగం కలుగుతుంది. మీరు చాలా నిజాయితీ పరులు. మీరు బీసీ వాదాన్ని ఈ రోజు వరకు బతుకున్నది బీసీ వాదం అంటే కేవలం మీరే కృష్ణన్న గారు. మీరు బీసీ వాదానికి ఐకాన్. మీరు ఇట్లాంటి దొంగలతోని చేయగలిపితే ప్రమాదం, బీసీలకు ప్రమాదం. మిమ్మల్ని ఏదో చేసి గడుపు చేసి మిమ్మల్ని చేస్తాడు, లేకుంటే పార్టీలో మర్జీ చేసుకుంటాడా, ఏం చేస్తాడో తెలియదు, ఏదన్నా చేస్తాడు. జాజుల శ్రీనన్న, మీరు చాలా నిజాయితీ పరులు. ఇట్లాంటి వాళ్ళతో మీరు చేతి కలపకండి. మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా మీరు ఎట్లా ఉద్యమం చేస్తున్నారో వస్తే మీ ఉద్యమంలో కలుపుకోండి. ఈ దొంగను వస్తే మీరు మీ ఉద్యమంలో కలుపుకోండి. కానీ ఇతన్ని తీసుకుపోయి నేను కులగణన చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అని మాయం. అరే 60 ఏళ్ళు 50 ఏళ్ళు వీళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా ఏలింది. ఎందుకో కులగణన చేయలేరు? ఎందుకో దేశం మొత్తం బీసీ వాటా 60% ఉన్న వాటా దక్కలేదు వీళ్ళ ప్రధానులు ఉన్నప్పుడు?
అది ప్రశ్నిస్తలేడు తీన్మార్ మల్లన్న. నువ్వు పోయి జనంలో లడాయి పెట్టు, నువ్వు మలుపుకరా. దయచేసి బీసీ వాదులారా, రేపు స్థానిక ఎలక్షన్లో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఇతన్ని పావుగా వాడుకుంటున్నది. ఇది మర్చిపోకండి దయచేసి. బీసీ నాయకులారా, బీసీ ప్రజల్లారా, నేను కూడా ఒక దళిత బిడ్డగా నేను విన్నపిస్తా ఉన్నా. మనమంతా ఒకటి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మనమంతా ఒక సైడ్ ఉండాలి. ఒక సైడ్ ఉండి మన వాదాన్ని గెలిపించుకొని మన నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అది మనం అక్కడ సైడ్ మనం అడుగులు పడాలి. కానీ ఇట్లాంటి నాయకుని ఒక్క మాట మీద నిలబడ్డా ఈ నాయకుడు? బీజేపీ పార్టీ నుండి రెడ్ల కోసం, ఓసీల కోసం ప్రచారం చేసిన వ్యక్తి కాడా? బహుజనవాదం అని కొన్ని రోజులు ఎత్తుకున్న వాదం నిజం కాదా? కాంగ్రెస్ పార్టీలో రెడ్ల కోసం, ఓసీల కోసం ప్రచారం చేసిన వ్యక్తి కాదా? అసలు నేను అడుగుతున్నా, నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నవా? నువ్వు రాజకీయ నాయకుడవా? రాజకీయంలో ఉండి ఎమ్మెల్సీలో ఉండి జర్నలిస్ట్గా చేయొచ్చా? నాకు తెలియదు, అడుగుతున్నా. చేయొచ్చా? చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరినీ తిట్టిండు. తిట్టని నాయకులు ఎవరూ లేరు. కోదండరాం తిట్టిండు, ఆఖరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను, బివి రాఘవన్ను, పెద్ద పెద్ద మేధావులను కూడా తిట్టిన వ్యక్తి. తిట్టని నాయకులు లేరు. ఈయన ఒక్కడే పుడింగి అనుకుంటాడు. నేను ఒక్కనే పుడింగి ఈ రాష్ట్రంలో, నేను ఏం చెప్తే అది గొర్రెలుంటాయి అనే హోపులో వచ్చేసిండు తీన్మార్ మల్లన్న. దయచేసి మన తెలంగాణను రాంగ్ రూట్లో, బీసీ ప్రజలను రాంగ్ రూట్లో తీసుకుపోవడానికి తీన్మార్ మల్లన్న రూపంలో కాంగ్రెస్ ఎంట్రీ చేసింది. దయచేసి తీన్మార్ మల్లన్న మాటలు వినొద్దు. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మన వాటా, ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత, మైనార్టీ వాటా ఎంత తేల్చుకున్నాకనే మనం ఎలక్షన్ కోదముండి. దయచేసి ఇట్లాంటి మాట నమ్మొద్దు మిత్రులారా. ఇది అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆర్ టీవీ. నమస్తే, మల్లెపల్లి నరసింహ.